ఫస్ట్ సక్సెస్ అయినప్పుడు తొలి ప్రేమ సక్సెస్ అయ్యి ఆ ఫంక్షన్లు అయినప్పుడు ఒకే ఒకడు ఈ 3 సినిమాలు నాకు ఎప్పుడు అలా గుర్తుండిపోయాయి. అంటే ఆ షీల్డ్స్ ఇప్పటికీ నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. బిగినింగ్ డేస్లో మనకు వచ్చే ఆ సక్సెస్లు ఎంత ఇంపార్టెంట్ అనేది అది ఫర్ ఎవర్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు తేజుకు 3 సక్సెస్లు వచ్చిన దిస్ ఏ ఫస్ట్ ఫంక్షన్, ఫస్ట్ 50th డే షీల్డ్ ఇంట్లో పెట్టుకోబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్, దిస్ ఈజ్ మెమొరీ ఫర్ యూ. అలాగే అనిల్, లాస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది, ఈ సినిమా కూడా సూపర్ హిట్ చేసావు, బట్ ఫంక్షన్ చేసుకొని షీల్డ్ తీసుకెళ్తున్నావు, కీప్ ఇట్ అప్. మేము ఇచ్చిన షీల్డ్, మా డబ్బులతో ఇచ్చిన షీల్డ్. అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 14 years కంప్లీట్ చేసాం. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పెట్టినప్పుడు అందరికీ తెలిసిందే, ఓ దిల్ దగ్గర నుంచి లాస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వరకు ఆ బ్యానర్లో ప్రొడ్యూసర్గా నా నేమే ఉండేది. సో సినిమాలు పెరుగుతున్నాయి, సో మేము కూడా ఎవరిది వాళ్ళకి నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మూవీస్ రావాలంటే ఎవరి వరకు వాళ్ళం స్ప్లిట్ చేసుకొని ఎక్కువ మూవీస్ చేయాలి, ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ సినిమా ద్వారా శిరీష్ని ప్రొడ్యూసర్గా నేమేసి చేయడం జరిగింది. పోతే తను ఈ ఫంక్షన్లో లేడు ఈరోజు, సో హాలిడేలో ఉన్నాడు. సో శిరీష్ కూడా ఇట్స్ ఫస్ట్ షీల్డ్ అని, అంటే అందరం కలిసి చేస్తున్నా తన పేరుతో వచ్చిన సినిమా ఫస్ట్ సక్సెస్ అవుతే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అది నాకు తెలుసు. కాబట్టి శిరీష్ కూడా ఇది ఫస్ట్ షీల్డ్గా ప్రొడ్యూసర్గా వచ్చేది హ్యాపీగా ఉంటాడు. అండ్ సో ఇలా అందరూ సమిష్టి కృషి, ఒక మంచి కథ అనిల్ రాస్తే దానికి కావాల్సిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ హౌస్ నుంచి మేము తను అడిగిన అన్ని ఇచ్చి ఒక మంచి సినిమా తీస్తే ఈ సమ్మర్లో ఇది జెన్యూన్ 50 రోజులు ఇవాళ ఆడడం అంటే ఆషామాషి కాదు ఒక సినిమా. సో ఎన్నో సినిమాలు తీస్తాం, కొన్ని సినిమాలు ఇలా ఈరోజు ఫంక్షన్ చేసుకునే స్థాయికి వస్తున్నాయి. సో అందులో మా సుప్రీం ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ.